రాజమండ్రిలో కొన్ని రోజుల క్రితం ఆత్మహత్య యత్నం చేసిన ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి మృతి చెందింది. రాజమండ్రి కిమ్స్ ఆసుపత్రిలో 12 రోజులుగా ప్రాణాల కోసం పోరాడుతున్న ఆమె కన్నుమూసింది. నాగాంజలి రాజమండ్రిలోని కిమ్స్ ఆసుపత్రిలో బి ఫార్మసీ చివరి ఏడాది జరుగుతుంది. కాగా ఆసుపత్రిలోని ఎంజీఎం లైంగికంగా వేధిస్తున్నారన్న ఆరోపిస్తూ ఆమె ఆత్మహత్య యత్నం చేసింది. తన బిడ్డకు న్యాయం చేయాలంటూ నాగాంజలి తల్లిదండ్రులు అందరినీ వేడుకుంటున్నారు. కాగా నాగాంజలి మృతదేహాన్ని పోస్టుమార్టం కు తరలించారు తూర్పుగోదావరి జిల్లా పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, అనుష, ఏదైతే రాజమండ్రిలో గత 12 రోజుల నుంచి కూడా వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న ఫార్మాలజిస్ట్ నాగాంజలి వ్యవహారం తీవ్ర విషాదంగా ముస్తుంది. ఇవాళ ఉదయం చనిపోయినట్లుగా కూడా వైద్యులు నిర్ధారించడం జరిగింది. ప్రస్తుతం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో నాగాంజలి మృతదేహానికి కూడా పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. చూస్తే కనుక గత నెల 23న ఏదైతే నాగాంజలి అధిక డోసేజ్ లో బస్ ఇంజక్షన్ తీసుకుని ఈ సూసైడ్ అటెంప్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా చూస్తే కనుక ఆమె డైరీలో రాసుకున్న పేజీల ఆధారంగా ఈ నిందితుని కూడా గుర్తించడం జరిగింది. అదే హాస్పిటల్లో పనిచేస్తున్న ఏజీఎం ఆమె ఏదైతే దీపక్ను నిందితుడిగా గుర్తించి గత నెల 27వ తేదీన అరెస్ట్ చేయడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా ఈ కేసు మరో మలుపు తిరిగింది. ఎందుకంటే సాధారణ సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు, కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేయడం జరిగింది. మరోవైపు చూస్తే కనుక దీంట్లో లోతైన దర్యాప్తు చేస్తే అసలు నాగాంజలి తనకు తానుగా ఈ ఏదైతే మత్తు ఇంజక్షన్ అధిక డోసేజ్ లో తీసుకుందా లేకపోతే ఎవరైనా చేశారా, అదేవిధంగా దీనికి సంబంధించి అంటే ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పి కూడా అనుమానాలు కూడా ఎత్తలేని పరిస్థితుల్లో అనేక మంది రాష్ట్ర స్థాయిలో మహిళా నాయకులు, ఐదువ రాష్ట్ర కార్యదర్శి రామాదేవి, అదేవిధంగా కాంగ్రెస్ మహిళా నేత శంకర్ పద్మశ్రీతో పాటు అనేక నాయకులు, అదేవిధంగా వైసీపీ నుంచి చూస్తే కనుక ఎమ్మెల్సీ వరద కళ్యాణి, అధికార ప్రతినిధి శ్యామల వీరంతా ఇక్కడ పరామర్శించడం జరిగింది తల్లిదండ్రులు. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా మాజీ సీఎం వైఎస్ జగన్ వద్దకు వెళ్లి తమకు జరిగిన దారుణాన్ని కూడా వివరించడం జరిగింది. ఆ క్రమంలోనే వైసీపీ కూడా పార్టీ నుంచి కూడా ఈ తల్లిదండ్రులకు అండగా ఉంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. నిన్న అయితే ఇదైతే ఇక్కడ చూస్తే కనుక సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు కూడా వచ్చి భరోసా ఇచ్చారు. ప్రభుత్వం చేస్తున్న దర్యాప్తు నమ్మకం ఉందని కూడా చెప్పడం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇవాళ ఉదయం ఈమె చనిపోయినట్టుగా ప్రకటించడం అనేది తీవ్ర విషాదంగా మారింది. ప్రస్తుతం చూస్తే కనుక ఖచ్చితంగా తల్లిదండ్రులు అయితే ప్రధానంగా కోరుకుంటుంది నిందితుడికి కఠినంగా శిక్ష పడాలి. మరొక మహిళకు అమ్మాయికి కూడా ఎలాంటి అన్యాయం జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా శిక్ష పడాలని చెప్పి కూడా కోరుకుంటారు. ఈ మృతదేహాన్ని కూడా పోస్ట్ మార్టం అనంతరం కూడా అప్పగించబోతున్నారు. ఈ ఘటనతో రాష్ట్రంలోని హాస్పిటల్స్ లో కూడా చికిత్సలు కావచ్చు, మందులు కావచ్చు పెంచుకున్నారు. ముఖ్యంగా అక్కడ పనిచేసే యువతులకు, అమ్మాయిలకు కూడా రక్షణ లేదు అని చెప్పి కూడా ఒక అనుమానాలు అయితే ప్రధానంగా వ్యక్తం అవుతున్న పరిస్థితుల్లో ఈ నాగాంజలి విషయాన్ని చేస్తే కనుక ఏలూరు జిల్లా జిలిగిమిల్లి మండలం రోడ్డు గురించి చెందిన గ్రామీణ స్థాయి నుంచి వచ్చిన విద్యార్థిని చివరి సంవత్సరం చదువుతూ ఈ కిమ్స్ హాస్పిటల్స్ లో ఏదైతే ఇంటర్న్షిప్ చేస్తుంది. ఈ క్రమంలో ఎవరైతే అక్కడ ఏజీఎం గా పనిచేస్తున్న దీపక్ రామని మాయమాటలతో లోపరుచుకుని ఆమె జీవితంతో ఆడుకున్నట్టుగా కూడా ఈ సూసైడ్ నోట్ బట్టి కూడా అర్థమవుతుంది. అయితే సాధారణంగా తక్కువ డోసేజ్ 1 ఎంఎం కంటే ఎంఎల్ కంటే తక్కువ డోసేజ్ సాధారణంగా ఇంజక్షన్ పేషెంట్స్ కి ఇస్తూ ఉంటారు. అదే ఆ ఇంజక్షన్ గురించి పూర్తిగా తెలిసిన అదైతే నాగాంజలి ఈ సూసైడ్ అటెంప్ట్ కి పాల్పొందుతూ కూడా చెప్తున్నారు. అయితే చూస్తే కనుక దీంట్లో మరిన్ని నిజానిజాలు బయటకు రావాలా, ముఖ్యంగా ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో నిందితులు కఠినంగా ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం కోర్టు ద్వారా పోలీస్ కస్టడీకి తీసుకుంటే మరిన్ని నిజాలు బయటకు వస్తాయని చెప్పి కూడా పోలీసులు కూడా చెబుతున్నారు. ఏదైనా తీవ్ర విషాదం మధ్య ఇంకా ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో స్పందించలేదని చెప్పి కూడా విమర్శలు అయితే వస్తున్నాయి. అయితే ఖచ్చితంగా ఈ తమ తల్లిదండ్రులకి ఇప్పుడే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కూడా వీళ్ళు పరామర్శించడం జరిగింది. ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయిలో ఆదుకుంటాం, అదేవిధంగా నిందితులు కూడా కఠిన శిక్ష పడేలా చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితుల్లో ఏదైనా గ్రామీణ స్థాయి నుంచి వచ్చి ఇక్కడ రాజమండ్రిలో చదువుకుంటున్న విద్యార్థి జీవితం ఇలా బలైపోవడం అనేది తీవ్ర విషాదంగా మారింది. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.